నల్లగొండ వేదికగా రైతు వ్యతిరేక రేవంత్ సర్కార్పై జంగు సైరన్ మోగించేందుకు బీఆర్ఎస్ సంసిద్ధంగా ఉంది. కాంగ్రెస్ మోసాలను నిగ్గదీసి అడిగేందుకు సై అంటుంది. రైతు మహాధర్నాతో హస్తం ప్రభుత్వ తీరును ఎండగట్టనుంది. మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నిప్పులు చెరగనున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు పెద్ద ఎత్తున తరలివచ్చి గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపనున్నారు. కేసీఆర్ హయాంలో తలెత్తుకుని బతికిన తెలంగాణ రైతన్నకు కష్టకాలం వచ్చేసింది. అన్నదాతలకు ఇచ్చిన హామీలేవి కాంగ్రెస్ సర్కారు నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతన్నలను హస్తం సర్కారు నిలువునా మోసం చేసింది. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతన్నలకు మొండి చెయ్యే మిగిలింది. దీంతో వివిధ సందర్భాల్లో రైతులు రోడ్డెక్కారు. పంటల కొనుగోళ్లపై, బోనస్ డబ్బుల ఎగవేతలపై, రైతు భరోసా ఎగనామంపై, కరెంటు కోతలపై, ఎరువుల కొరతలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలు చేశారు. అయినా ఈ రైతు వ్యతిరేక సర్కారు మొద్దునిద్ర వీడకపోవడంతో బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. రైతుల తరపున నల్లగొండ వేదికగా గులాబీ పార్టీ గర్జించనుంది. రైతు మహాధర్నాను నిర్వహించి గొంతెత్తి నినదించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మహాధర్నాకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. అన్నదాతల పక్షాన నల్లగొండ వేదికగా నడుం బిగించేందుకు బీఆర్ఎస్ సంసిద్ధంగా ఉంది. నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా జరగనుంది. ఈ మేరకు జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ అన్నదాతనంతా మహాధర్నాకు వచ్చేందుకు సై అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలే ఇవ్వండి అని అడిగితే మరి కేసులు, దౌర్జన్యాలు, మరి రైతులకు ఇస్తా అన్నటువంటి హామీ రైతు భరోసా ఏదైతుందో, మరి అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు కానీ, కౌలు రైతులకు 15,000 రూపాయలు కానివ్వండి, మరి వీటి మీద రైతులే స్వచ్ఛందంగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పోయి మాకు ఇచ్చినటువంటి హామీల గురించి మీరు అడగరా అని స్వయంగా కేటీఆర్ గారిని పోయి అడిగిన సందర్భంలో మరి కేటీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇక లాభం లేదు, ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతు మహాధర్నా కార్యక్రమాన్ని మరి డిసైడ్ చేసుకొని నల్గొండలనే మొదటిగా పెట్టాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైతు మహాధర్నా కార్యక్రమం ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ వేదికగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి సందర్భంగా అందరూ రైతాంగం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లంగా దొంగ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో, హామీలతో గద్దెనెక్కి ఈరోజు మాట మారుస్తూ గేమ్ చేంజర్ కాదు టంగు చేంజర్ లెక్క వ్యవహరిస్తూ పూటకో మాట మారుస్తున్నటువంటి దాన్ని నిలదీయడం కోసం వస్తున్నటువంటి మన నాయకుడిని అందరం ఆహ్వానించి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ రైతాంగం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతు మహాధర్నాకు అడుగడుగునా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ హైకోర్టు తలుపు తట్టి అనుమతులు సాధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మహాధర్నాను నిర్వహించనున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతాంగం స్వచ్ఛందంగా ఈ ధర్నాకు తరలివచ్చే సంకేతాలు ఉండడంతో అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలంతా మహాధర్నాపై దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా మహాధర్నా ఉండబోతుందని గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మహాధర్నా నేపథ్యంలో నల్లగొండ పట్టణం మొత్తం గులాబీమయమైంది. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు, కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ తెలిపేందుకు గులాబీ శ్రేణులంతా సంసిద్ధంగా ఉన్నారు. చౌటుప్పల్ నుంచి నార్కట్పల్లి మీదుగా భారీ కాన్వాయ్తో నల్లగొండకు కేటీఆర్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో సై అంటున్నారు. మొత్తంగా నల్లగొండ దద్దరిల్లేలా మహాధర్నాను నిర్వహించి రైతులకు అండగా తాముంటామని బీఆర్ఎస్ మరోసారి చాటి చెప్పనుంది.